హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా నాకు అన్నీ తెలుసు అనే అహంకారం మీలో ఉంటే మీ గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ఒక పాత జన్ కథలో చెప్పినట్లు ఒక ప్రొఫెసర్ గురువు దగ్గరకు వచ్చి జ్ఞానం గురించి చర్చించాలి అనుకున్నాడు. గురువు టీ పోస్తూ గ్లాస్ నిండిన పోస్తూనే ఉన్నాడు. ప్రొఫెసర్, ఏమిటిది, గ్లాస్ నిండిపోయింది కదా అని అరిచాడు. గురువు నవ్వి, నీ మనసు కూడా నిండిన గ్లాస్ లాగే ఉంది. అది ఖాళీ కాకపోతే కొత్త నాలెడ్జ్ ని ఎలా నింపగలవు అని అడిగాడు. బిగినర్ మైండ్ అంటే ఏమిటి? దాన్ని ఎందుకు పాటించాలి? నాకు అన్ని తెలుసు అనుకుంటే ఫ్యూచర్ లో గ్రోత్ ఉండదు. ఎంటీ గ్లాస్ లో ఉండడమే నిరంతర అభ్యాసం. బిగినర్ మైండ్ లేదా షోషిన్ అనేది ఒక జపనీస్ భావన. దీని అర్థం అహంకారం తొలగించడం. మీకు ఆ విషయంలో ఎంత అనుభవం ఉన్నా దాన్ని మొదటిసారి నేర్చుకుంటున్నట్టుగా ఆసక్తితోనే చూడాలి. అవకాశాలను చూడడం. ఒక అనుభవం లేని వ్యక్తికి ప్రతి సమస్యలోనూ అవకాశం కనిపిస్తుంది. కానీ అనుభవం ఉన్న వ్యక్తికి కేవలం అడ్డంకులే కనిపిస్తాయి. నిండిన మనసు పాత ఆలోచనలకే అతుక్కుపోతుంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీ, ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నాకు తెలుసు అనే మనస్తత్వం మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. నిరంతర అభ్యాసం మాత్రమే స్థిరమైన విజయాన్ని ఇస్తుంది. థింక్ అబౌట్ ఇట్. మీరు కొత్త కోర్సు నేర్చుకునేటప్పుడు మీ పాత అనుభవాన్ని అడ్డు పెట్టుకోకండి. ప్రతి విషయాన్ని అంగీకరించే మనస్తత్వంతోనే చూడాలి. మరి ఈ బిగినర్స్ మైండ్ సాధించడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, బీ రాంగ్. మీరు నమ్మే ఒక విషయం గురించి, దీని గురించి నా అభిప్రాయం తప్పు కావచ్చు అని ఆలోచించండి. ఆ కొత్త కోణం ఏమిటో చూడండి. యాక్షన్ నెంబర్ 2, ఆస్క్ ఏ బిగినర్. మీరు బాగా తెలిసిన ఒక రంగంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి వారి ఆలోచన లేదా సందేహాలను అడగండి. వారి ఇన్నోసెన్స్ మీకు కొత్త మార్గాన్ని చూపవచ్చు. మీ విజయం ఆగేది మీ అహంకారం దగ్గరే. ఈ రోజు మీ గురించి మీరు నమ్మే ఒక పాత విషయాన్ని ప్రశ్నించండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారు దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.